ఆయన పాడితే స్వరాలు పరవశించేవి. ఆయన గళం వినిపిస్తే భావోద్వేగాలు ప్రవహించేవి. ప్రేమైన, విరహమైన, భక్తైన, ఉత్సాహమైన ప్రతి భావానికి తన గానంతో ప్రాణం పోసిన మహోన్నత గాయకుడు పద్మవిభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నీకోసమే మేమందరం. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసిన ఈ గాన గంధర్వుడి 80వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి పెంచుకున్నారు. హరికథా విద్వాంసుడైన తండ్రి సాంబమూర్తి ప్రభావంతో సంగీతంపై సహజమైన అవగాహన పెరిగింది. 1966లో వచ్చిన శ్రీ 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 మర్యాదరామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ప్రయాణం ప్రారంభించిన బాలు ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు 16కి పైగా భాషల్లో దాదాపు 40,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డే సృష్టించారు. ఒకే రోజులో అనేక పాటలు రికార్డు చేసిన ఘనత ఆయన సొంతం. నటుడి హావభావాలకు, పాత్ర స్వభావానికి అనుగుణంగా తన గాత్రాన్ని మార్చుకుంటూ ప్రతి పాటను శ్రోతల హృదయాల్లో నిలిపారు. కేవలం గాయకుడిగానే కాదు, సంగీత దర్శకుడిగా కూడా తన ప్రతిభని చాటుకున్నారు. మయూరి, పడమటి సంధ్యారాగం, వివాహ భోజనంబు వంటి చిత్రాలకు సంగీతం అందించి ప్రశంసలు అందుకున్నారు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్టుగా కమల్ హాసన్, రజనీకాంత్, అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్ తదితర నటీనటులకు తన గాత్రాన్ని అందించారు. అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రకు డబ్బింగ్ చెప్పి నంది అవార్డును అందుకున్నారు. నటుడిగా కూడా బాలు ప్రత్యేక గుర్తింపే తెచ్చుకున్నారు. మిథునం, దేవస్థానం, ప్రేమ, పవిత్ర బంధం వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. నిర్మాతగా కూడా కొన్ని విలువైన చిత్రాల నిర్మాణంలో భాగస్వాములయ్యారు. సంగీత ప్రపంచంలో ఎంత ఎత్తుకెదిగినా వ్యక్తిత్వంలో మాత్రం ఎంతో వినయంగా ఉండేవారు. స్నేహాలకు, బంధాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. సమాజ సేవలోనూ ముందుండి అనేక సేవా కార్యక్రమాలకి సహకరించారు. తన తండ్రి పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు, కళాకారులకు అండగాను నిలిచారు. ఆయన సేవలకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, అనంతరం పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. నంది అవార్డులు సహా అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఆయన్ను వరించాయి. ఇక 2020 సెప్టెంబర్ 25న కరోనా సమస్యలతో బాలు కన్నుమూసినా ఆయన గాత్రం మాత్రం చిరంజీవిగా నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా బాలును స్మరించుకున్నారు. తెలుగు భాష ఉన్నంతకాలం బాలు జీవించే ఉంటారు. ఆయన మధురగళం కోట్లాది హృదయాలను గెలుచుకుంటుందంటూ నివాళులర్పించారు. భౌతికంగా దూరమైన ప్రతి పాటలో, ప్రతి స్వరంలో, ప్రతి సంగీత ప్రేమికుడి హృదయంలో బాలు ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నారు. తరాలు మారిన ఆయన గాత్ర మాధుర్యం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.